ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ కలవల విశ్వేశ్వర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్ వాషింగ్టన్ DC నుంచి ఉన్నారు. సో యాక్చువల్ గా ఈ యుద్ధం గురించి మాట్లాడదామని సార్తో ఈ వీడియో చేస్తున్నాను. సార్, ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు సార్. అంటే ఆ పోస్ట్ ట్రూత్ సోషల్లో, ఆయన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో అందులో పెట్టారు. ఒక పెద్ద రైఫిల్ చేతిలో పట్టుకుని, అంటే నేను చాలా అవకాశాలు ఇచ్చాను, ఇరాన్ దాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు, అణు ఒప్పందానికి సంబంధించి తెలివిగా వ్యవహరించట్లేదు, ఇక నా ఓపిక నశిస్తోంది, ఇంకా నేను మంచివాడిగా ఉండదలుచుకోలేదు అని ఆ ఫోటో పెట్టి రాసుకొచ్చారు. అంటే ఈ కామెంట్, ఈ పోస్ట్ తర్వాత ఏమన్నా ఒక భీకర యుద్ధం మళ్ళీ ఏమన్నా జరగబోతోందా? ట్రంప్ ఇంకా తాను అనుకున్నది చేయడానికి సిద్ధపడతా ఉన్నాడా? సో ఇలాంటి వార్తలన్నీ వస్తా ఉన్నాయి సార్. ఎలా చూస్తారు ఈ పోస్ట్ ని? అంటే టిపికల్ గా ఇప్పుడున్న కరెంట్ పొలిటికల్ ట్రెండ్స్ అండ్ జియో పాలిటిక్స్. సో ఇందులో చూస్తే మనము అమెరికా అన్నది ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది వరల్డ్ వైడ్. సో అమెరికా ఇంట్రెస్టే కాకుండా అమెరికా గ్లోబల్ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది ఎప్పుడైనా. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి కంట్రీలో ఉన్న కంట్రీతోని, ప్రతి గ్లోబల్లో ఉన్న ప్రతి కంట్రీతోని వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాయి. అంటే వాళ్ళకి అయితే న్యూట్రల్ రిలేషను, ప్రో రిలేషను ఆర్ అగెనిస్ట్ రిలేషన్స్, ఈ మూడే రిలేషన్స్ ఉంటాయి వాళ్ళకి. లాయల్గా ఉంటే వాటికి ఒక రకంగా ట్రీట్ చేస్తారు, న్యూట్రల్గా ఉంటే ఒక రకంగా ట్రీట్ చేస్తారు, అగెనిస్ట్ పోతే ఇంకో రకంగా ట్రీట్ చేస్తారు. ఇదంతా హిస్టారికల్ అన్నట్టు. అయితే ఇప్పుడు కరెంట్ అమెరికాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో ట్రంప్ ఐడియాలజికల్ గా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్దేశంతోనే వచ్చారు. అంటే టు బికమ్ సెకండ్ టైం ప్రెసిడెంట్ కూడా, అంటే ట్రంప్ 2.0 అంటాం మేము ఇక్కడ. సో అందులో భాగంగా ఏంటంటే ఈ వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్లలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్స్ కంట్రీస్ ఉంటారో వాటితో కొద్దిగా ఎక్కువ ఈ కనెక్షన్ ఎట్లుంచుకోవాలి, దాని తర్వాత ఎట్లా వాళ్ళ మీద సప్రెస్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేయాలన్న దాని మీద బాగా ఐడియాలజికల్గా ఉంటారు. తర్వాత ట్రంప్ అంటే ఈజ్ నాట్ ఎ టిపికల్ పొలిటీషియన్, ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. అంటే హిస్టారికల్ గా వాళ్ళంతా బిజినెస్ సిఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో పొలిటికల్ ఉన్న వాళ్ళు కొంచెం లౌక్యంగా మాట్లాడతారు. ఈ బిజినెస్ వాళ్ళు ఉంటారు, హైరింగ్ అండ్ ఫైరింగ్ టైప్ ఉంటుంది. సో అందులో ఆ ఐడియాలజీ నుంచి వచ్చినాయి అన్నట్టు. అంటే రియల్ గా హిస్టారికల్ గా పొలిటికల్ గా కానీ అటువంటి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే కొద్దిగా ఎక్కడ లౌక్యం అనేది పెద్దగా కనబడదు. అదే కదా చెప్పేది, దానికి లౌక్యం ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మంచి వక్తగా అదేవిధంగా చెప్పే భావన, ఆలోచన విధానం ఏంటంటే వార్ ఆఫ్ ద వర్డ్స్ అంటారు, తెలుసు కదా, వార్ ఆఫ్ ద వర్డ్స్ వాటితోనే ఉంటుంది. తర్వాత చెస్ గేమ్ లాగా మీకు ఎట్లుంటుందంటే గ్లోబల్లో పొలిటీషియన్స్ తో ఎట్లా మాట్లాడతారు, వర్డ్స్ తోనే వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ వాటిని వర్డ్స్ తోనే బెదిరియడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇదే రకంగా ఈ పొలిటీషియన్స్, గ్లోబల్ లీడర్స్ అంతా కూడా చేసే ఏంటంటే యాక్టివిజం. ఇప్పుడు ఇది రియల్ గా చేస్తారా చేయరా పక్కకు పెడితే, అలా చేస్తారా అన్న ఒక ఆలోచన తీసుకొచ్చే వ్యవస్థను నిర్మాణం చేసిండు. ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు అందులో ట్రూత్ సోషల్లో పెట్టారు అది అనేది, అది రియల్ గా వార్ పోతుందా పక్కకు పెడితే, కానీ అటువంటి ప్రెషర్ గ్రూప్ టైప్ అన్నట్టు. దే ఆర్ ప్రెషరింగ్ హిమ్ దట్ ఇరాన్ కంట్రీని ఏం చేయాలి, మీరు ఏం చేయబోతున్నారు అన్న దాని మీద ప్రెషర్ చేయడానికే తప్ప ఏదైనా చేయాలి బెదిరించడానికి, భయపెట్టడానికి, బెదిరించడానికి ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారా? దీస్ ఆర్ స్ట్రాటజిక్స్. అంటే ఇవన్నీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ గ్లోబల్లో పబ్లిక్ పాలసీ కానివ్వండి, ఇంటర్నేషనల్ అఫైర్స్ కానివ్వండి, పొలిటికల్ రిలేషన్స్ కానివ్వండి, ఎట్లుంటాయంటే వాళ్ళ అయితే కమ్యూనికేట్ చేస్తారు, లేదంటే కన్ఫ్యూజ్ చేస్తారు. మీకు తెలుసు కదా. సో ఏదో రకంగా వాళ్ళు గెలవాలని అనుకుంటారు. సో గ్లోబల్లో అంటే మేజర్గా ఉన్న పెద్దన్న పాత్ర పోషిస్తున్న కంట్రీస్. సో ఈ పర్టికులర్ కంట్రీతో ఏంటంటే వాళ్ళ గ్యాస్ రిలేషన్స్ ఉన్నాయి, అందరికి వరల్డ్ వైడ్ ఉన్న గ్యాస్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ గ్యాస్ రిలేషన్స్ అంటే ఈజ్ బిజినెస్ కనెక్షన్స్. సో వాటిని ఏ రకంగా అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్నది. తర్వాత అమెరికా ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ జూయిష్ ఇంట్రెస్ట్, అంటే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో, ఇరాన్తో వార్తో. సో అందులో భాగంగా అందరికీ తెలిసి ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సో అందులో భాగంగానే జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగింది ఒకటి ఎత్తు. ఇప్పుడు ముందు ఇంకా అంటే వరల్డ్ ఒకసారి వార్ జోన్ లో వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అంటే దాని తర్వాత ఫ్యూచర్ సేమ్ రిలేషన్స్ ఉండవు. కానీ ఏదో ఒక రకంగా వీళ్ళు అంటే గ్లోబల్లో ఏంటంటే పొలిటికల్ అనాలిసిస్ కానీ జియో పాలిటిక్స్ లో కానీ దే హ్యావ్ టు డిబేట్, డిస్కస్ అండ్ డెలివర్. సో ఇటువంటి ఐడియాలజీ పెట్టుకుంటేనే
వరల్డ్ లో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నోబడీ ఈజ్ అ పర్మనెంట్ లీడర్. అంటే ఈయన టర్మ్ అయిపోయాక ఇంకో కొత్త లీడర్ వస్తారు. ఒక 10 ఏళ్ల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డిఫరెంట్ గా ఉంటారు. అవును. అదేవిధంగా 10 years తర్వాత కూడా డిఫరెంట్ ఇరాన్ ప్రెసిడెంట్ ఉండాలనేది వాళ్ళందరి గోల్. అంటే గ్లోబల్ ఏంటంటే డెమోక్రసీలో ఎలా ఉంటుందంటే నో లీడర్ ఈజ్ పర్మనెంట్ ఫర్ ఎవర్. సో అటువంటిది సిస్టాన్ని అప్లై చేయాలనే ఉద్దేశంతో ఏమవుతుంది, అప్పుడు ఐడియాలజికల్ గా చేంజ్ అవుతుంటది, థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది, పొలిటికల్ లాబింగ్ చేంజ్ అవుతుంటది. అంటే ఆ పర్సన్ బట్టి, ఆ పర్సనాలిటీ పర్సెప్షన్స్ ని బట్టి పొలిటికల్ డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ గవర్నెన్స్ ఉంది, రేపు తర్వాత డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో బీజేపీ వాళ్ళు ఉంటే రేపు అంటే డిఫరెంట్ పార్టీస్ గవర్నెన్స్ వస్తా అంటే అప్పుడు డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది కదా. ఇప్పుడున్న దాని ఇంతకుముందు పాస్ట్ లో కాంగ్రెస్ గవర్నెన్స్ ఉండే ఇండియాలో, తర్వాత బీజేపీ వచ్చింది. అట్లా అంటే ఎవ్రీ టైం డిఫరెంట్ పార్టీస్ ఐడియాలజీ ఉన్నప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్ ఉంటుంది. సో అదే విధంగా ప్రపంచంలో కూడా ఆ టైప్ ఆఫ్ ఉంటే బాగుంటది అనేది టూ బిగ్గెస్ట్ డెమోక్రసీస్, ఇండియా అండ్ అమెరికా ఐడియాలజీ అన్నట్టు. సో అందులో భాగంగానే జరుగుతుంది. సో ఇట్ ఈస్ ట్రీట్ దిస్ యాజ్ ఎ ప్రెషర్, నాట్ ఎన్ వార్, బట్ ఇట్స్ ప్రెషర్ చేయడానికి చేస్తుంది. సో దట్ దే కెన్ కమ్ ఫార్వర్డ్ అని. తర్వాత నైబరింగ్ సార్ ఇప్పుడు కంట్రీస్ కూడా డిస్కషన్స్ అంత గొప్పగా ఏం జరగట్లేదు సార్. మధ్యవర్తిగా పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ లో చర్చలకి వెళ్దామని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇరాన్ అయితే డైరెక్ట్ గా అసలు మేము అమెరికాతో మాట్లాడడం, మా ప్రతిపాదనలు ఇవి, మీరు అమెరికాకి చెప్పండి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ ఇరాన్ ఓడరేవుల దగ్గర అమెరికా దిగ్బంధనం చేసేసింది. ఇరాన్ ముందుకి వెనక్కి అసలు ఎటు పోలేకపోతుంది. అసలు ఏం జరుగుతుంది సార్? ఇంకా ఏమన్నా పరిస్థితులు దిగజారిపోతాయా? ఇప్పటికే భారతదేశంలో గ్యాస్ కష్టాలు, పెట్రోల్ డీజిల్ కష్టాలు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తు కొంచెం భయానకంగా ఉండబోతుందా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏమంటారు? అమెరికా అనేది మైవే అన్నా నోవే అన్నా అని అంటుంది ఎప్పటికైనా. అయితే మైవే ఆర్ నోవే. సో అక్కడ వెళ్ళి మీరు అన్నట్టు ఆ ఇంటెలెక్చువల్ డిస్కషన్స్, పబ్లిక్ పాలసీ డిస్కషన్స్, లాబియింగ్ డిస్కషన్స్ జరిగి ఉంటాయి. జరిగిన దానిలో యూజువల్ గా ఎస్ అండ్ నోస్ ఉంటాయి కదా ప్రతి దానిలో. సో అమెరికా ఏమనుకుంటుంది, అమెరికా అన్ని ఇంట్రెస్ట్లను రుద్దాలని అనుకుంటుంది టిపికల్ గా. సో అంటే ఏదో ఒకటి రెండు ఇచ్చి మిగతా 10లో 8 రుద్దాలనుకుంటే వీళ్ళు 5 అని అడిగి ఉండొచ్చు. అంటే జనరల్ గా నేను చెప్తాను ఒక పర్సెప్షన్ లో, ఎందుకు అది ముందుకెళ్ళట్లేదు చర్చలు అంటే. సో 5 రావడంతోనే ఆగి ఉన్నట్టుంది. సో దీనిపైన మళ్ళీ ఇంకా చర్చలు జరగాలి. అంటే విత్ డైలాగ్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్ లో. ఎప్పుడైనా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డైలాగ్. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డైలాగ్. తప్పకుండా మీరు డైలాగ్ చేయాలి. డైలాగ్ తోనే మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం, అంతే కదా. అంటే గ్లోబల్లో లాస్ట్ అవును. ఆప్షన్ ఈజ్ వార్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్, నాట్ ద ఫస్ట్ ఆప్షన్. సో గ్లోబల్ పీస్ లో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ డైలాగ్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, ప్రెషర్ గ్రూప్స్ కానీ, తర్వాత వేరియస్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, వేరియస్ గ్రూప్స్ అంటే వేరియస్ కంట్రీస్ తో ఇన్ఫ్లుయెన్స్ కానీ జరుగుతుంటాయి. వేరాజ్ ఇక్కడ సో అమెరికా అండ్ పాకిస్తాన్ కు ఉన్న పవర్ తక్కువ కదా. పాకిస్తాన్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అంటే అది కూడా ఒక చిన్న కంట్రీ, ఏదో ఒక దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది అమెరికా. ఇట్ ఇస్ అ ఫెసిలిటేటర్ ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కూడా ఏముంటుంది, అమెరికా అగనెస్ట్ మాట్లాడలేరు కదా పాకిస్తాన్ కూడా. అవును. సో యాక్చువల్గా వీళ్ళు డబ్బు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు ఆ చర్చలకు వెల్కమ్ చెప్తారు, అంతే కదా. ఇరాన్ ఆల్రెడీ చెప్పేసింది అసలు సరైన మధ్యవర్తి కాదు పాకిస్తాన్ అని. కరెక్ట్. సో వాళ్ళు ఫెసిలిటేటర్ ఇటువైపే ఉంటుంది అనేది ఆలోచన ఉంటుంది కదా. సో అందులో గ్యాప్ వచ్చింది. బట్ ఓవరాల్ గా అయితే మీరు కానీ నేను కానీ ఎవరైనా గ్లోబల్ ఈజ్ లుకింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్, పీస్ తోని రెజల్యూషన్ తీసుకురావాలనేది, చర్చల ఫలవంతం కావాలని, అదేవిధంగా అందరి ఇంట్రెస్ట్ అంటే గ్లోబల్ ఇంట్రెస్ట్, నాట్ అమెరికా ఇంట్రెస్ట్, నాట్ ఇరాన్ ఇంట్రెస్ట్, నాట్ ఇండియా ఇంట్రెస్ట్, ఇట్ షుడ్ బి అ గ్లోబల్ ఇంట్రెస్ట్. దాంతో సొల్యూషన్ వస్తే ఇప్పుడు వరల్డ్ మొత్తం మీరు అన్నట్టు గ్యాస్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత పెట్రోల్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత వేరియస్ ఇష్యూస్ తో ఇంపాక్ట్ అవుతుంది కదా. సో అది సజావుగా అన్ని కంట్రీస్లోకి వెళ్ళాలి, అన్ని బాగా ఉండాలని కోరుకోవాలి. సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఒక ప్రెషర్ టైం జరుగుతుంది. కొద్దిగా మళ్ళీ సెటిలింగ్ అవుతుంది. అంటే ఏదో ఒక టైంలో సెటిల్ కావాలి. ఇట్ కెనాట్ బి ఎనీ టైం లైక్ వార్ ఫర్ ఎవర్ కదా. సో ఇట్ మే బి హై టైం, లో టైం, డౌన్ టైం, ఆ టైం ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది. ఇందులో ఇప్పుడు జరుగుతున్నది అయితే అదే. ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్ గా ఇక నేను మంచివాడిగా ఉండదలుచుకోలేదు అని పోస్ట్ పెట్టాడంటే, ఇప్పుడు వెనిజులాలో పరిస్థితి మనం చూస్తాం. అధ్యక్షుడు భార్యను కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా, ఇరాన్ కొన్నటువంటి ఆ ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో, ఆ పెట్రో ఉత్పత్తులు పూర్తిగా తన హస్తగతం చేసేసుకోవాలి, హర్మూజ్ ని పూర్తిగా నా కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనతో ఏమన్నా ఉన్నాడా? అంటే గ్లోబల్ కంట్రీస్ ఉంటాయి, తర్వాత ఒపెక్ ఉంటుంది. సో ఇదంతా స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు అక్కడ గల్ఫ్ కౌన్సిల్ ఉంది కదా. సో అవన్నీ కూడా చర్చలలో ఉంటాయి. అంటే ఒక గ్రూప్స్ ఉన్నాయి కదా, కొన్ని ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి, మాట్లాడుతుంటాయి. ఒక అమెరికా ఒక నిర్ణయమే ఉండదు, అన్ని కంట్రీస్ కూడా రోల్ ప్లే చేస్తాయి. అంటే బియాండ్ ద సీన్, నాట్ ఇన్ ఫ్రంటల్ కాకపోయినా కూడా. సో వాళ్ళ చర్చలు నడుస్తుంటాయి, డిస్కషన్స్ అవుతుంటాయి, డిబేట్స్ అవుతుంటాయి. ఈవెన్ ఈయన ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ విత్ ఇన్ ద పార్టీలో కానీ గవర్నమెంట్లో కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఇప్పుడు క్యాపిటల్ హిల్లో కానీ, వైట్ హౌస్లో కానీ, పెంటగాన్లో కానీ చర్చలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సిఐఏలో కానీ ఇవన్నీ, అంటే ఇది స్ట్రాటజీ ఏంటి, ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, మనం చేస్తే ఇరాన్ ఏం చేయబోతుంది, ఇరాన్ ఏం చేస్తే మనం ఏం చేయాలి, ఇవన్నిటికీ వాళ్ళు చెస్ గేమ్ ఆడుతుంటే మనం పాన్ మూవ్ చేస్తాం కదా, మీరు ఒక ఎత్తేస్తే మేము ఒక పై ఎత్తేయాలి, మేము ఒక ఎత్తేస్తే అట్లా టైపు. ఇదంతా పొలిటికల్ గా కూడా జియో పాలిటిక్స్ లో అదే జరగబోతుంది. సో మనం ఈ యాక్షన్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టి ఐడియాలజికల్ గా ఒక థాట్ ప్రాసెస్ తీసుకొచ్చి దాని సొల్యూషన్ తీసుకొస్తారు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే పిక్చర్ ఇంకా ఇంకా వీఆర్ లుకింగ్ ఫర్ ఎ పీస్ రెజల్యూషన్, అంటే విత్ ద టాక్స్. ఇప్పుడు మనం ఒక 2 weeks బ్యాక్ ఏమనుకున్నాం, ఆ రోజే నైట్ ఈవినింగ్ వరకు అయిపోతుంది, ఇంకా ఇవాళ కాకపోతే ఇంకా వార్కి వెళ్తారు అనుకున్నాం. మళ్ళీ ఎట్లా ఒక 2 weeks ఇచ్చారు, తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ అన్నారు మళ్ళీ ఇచ్చారు. అంటే ఇంకా రెజల్యూషన్ కోసం టాక్ చేద్దామని డిస్కషన్ నడుస్తుంది. సో ఇదంతా కంటిన్యూస్ గా డిలే అవుతున్న కొద్దీ ప్రపంచం అయితే చాలా ఒక్కపోతగా భరిస్తుంది సార్. కరెక్ట్ అది ఉంది, కరెక్టే. ఎందుకంటే మెయిన్ ఇది గ్యాస్. సో మనకి అక్కడ పెట్రోల్, గ్యాస్ ఇన్ఫ్లుయెన్షియల్. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ యుద్ధం అయితే, ఎందుకంటే ఇది ఇండియాకు యుఎస్ కి మధ్యలో వచ్చేసింది ఇది. అంటే ఈవెన్ ట్రావెల్ ఇష్యూస్ కూడా అయ్యాయి. మొన్న చూస్తే మనకి గల్ఫ్ వార్స్ తోని చాలా మంది ఇన్కన్వీనియన్స్ అయ్యారు, చాలా మంది ట్రావెల్ ఇబ్బందులు అయ్యారు. నేను కూడా ఇండియాలో కొద్ది రోజులు ఉండాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ ట్రావెల్ తోని, ఎయిర్ స్పేస్ క్లోజర్ తోని కానీ, వీటితో గల్ఫ్ కంట్రీస్ తో ఉన్న ఇష్యూస్ తోని కానీ, అక్కడ నుంచి ఇటువైపు రావడానికి, ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి కానీ చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అంటే ట్రావెల్ కూడా ఇష్యూస్ వచ్చాయి. అంటే రకరకాల ఇష్యూస్ ఇంపాక్ట్ అవుతుంటాయి. ఎప్పటికొక చర్చ జరుగుతుంది. తర్వాత ఇక రకరకాల వార్ అనేసరికి చాలా గ్లోబల్ ఇష్యూస్ ఉంటాయి, నాట్ ఓన్లీ వన్ ఇష్యూ. సో వాటిని రెజల్యూషన్ కావాలి అంటే సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కూడా చర్చలు చేస్తుంటాయి. ఒకటేంటంటే ఇంకా అంటే మీరు ఇవాళ జరిగిన సంఘటన మాత్రం ఒక ప్రెషర్ గా ట్రీట్ చేయండి అంతే. ఇట్ ఈస్ అ ప్రెషర్, నాట్ అన్ యాక్షన్. యాక్షన్లకు అంత తొందరగా దిగారు. యాక్షన్లో దిగితే అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటాయి కదా. సో ఈ టైం టేకింగ్ ఎందుకంటే ఇంకా మోర్ ఆర్మీని ఫెసిలిటీ చేయడం కానీ, నేవీని ఫెసిలిటీ కానీ, ఎయిర్ ఫోర్స్ని ఫెసిలిటీ చేయడం కానీ జరుగుతుంటుంది అండర్ కవర్లో. ఇప్పుడు మీరు 2 వారాలు సీజ్ ఫైర్ అని చెప్తుంటే ఈ 2 వారాల్లో ఆపేసి వెనకకు రారు. ఈ 2 వారాలలో వాళ్ళు ఇంకా మోరిస్తారు. ఈ 2 వారాల్లో ఇక్కడ ఉన్నదంతా ఇంకా మోర్ అక్కడికి సెటిల్ చేస్తుంటారు. షిప్లు వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి, రెడీ చేసి పెట్టుకుంటారు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లో ఇంటర్నేషనల్ వాటర్స్ అని అంటారు. అంటే ప్రతి దానికి కంట్రీకి నియర్ బై వాటర్స్ అంతా వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, అంటే ఆ కంట్రీ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. బియాండ్ దట్ ఇంటర్నేషనల్ వాటర్స్ అంతా మెజారిటీ అమెరికా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. అంటే అమెరికా అదే కాకుండా ఇంటర్నేషనల్ వాటర్స్ కూడా అమెరికాకి ఎక్కువ ప్రెజెన్స్ ఉంది. మిగతా కంట్రీస్కి అంత సెటప్ లేదు, అంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా లేదు. అంటే టు కంట్రోల్ ద వాటర్స్ ఆఫ్ ద గ్లోబ్. యూఆర్ గెటింగ్ మై పాయింట్ అనుకుంటా. సో అందులో వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఆ ప్రజెన్స్ ఎక్కువ ఉంది. అమెరికా తర్వాత ఇజ్రాయెల్, అంటే యూజువల్ గా ఈ వార్లలో ఇజ్రాయెల్ ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు కదా ఇప్పుడు. సో వాళ్ళు అమెరికాగా ఎక్కువనే మోర్ ఈ ఐడియా. మీరు లాస్ట్ 20 ఏళ్ళు చూస్తే, 30 ఏళ్ళ నుంచి చూస్తే ఎక్కువ వార్స్ జరిగిన ఈ 3-4 కంట్రీలలో, వరల్డ్ మొత్తంలో కూడా అంతా పీస్ ఆఫ్ ఉంది. ఏది ఉక్రెయిన్ అండ్ రష్యా, ఇజ్రాయెల్ అండ్ అమెరికా, ఇరాన్, ఇవే కదా జరిగింది. అంటే ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇవే. అంటే ఓన్లీ ఫ్యూ కంట్రీస్, అంటే 196 కంట్రీస్ లో ఒక ఫ్యూ కంట్రీసే ఉన్నాయి. అంటే ఈ గలబాల కొట్ట, నార్త్ కొరియా. అంటే ఇఫ్ యూ టేక్ ఇట్ ఆల్ ద కంట్రీస్ చూసినా ఒక 10 కంట్రీస్ కంటే ఎక్కువ ఉండవు. అంటే ఇంకా 180 కంట్రీస్ అరౌండ్ మన యుఎన్ లో రిజిస్టర్ అయిన 180 కంట్రీస్ అయితే పీస్ఫుల్ గా ఉన్నట్టే కదా. అంటే దే ఆర్ నాట్ ఆన్ ద వార్ జోన్. సో ఫ్యూ కంట్రీస్. సో అందువల్ల హోప్ఫుల్లీ ఇది రెజల్యూషన్ గా తగ్గాలని, అంటే ఆ చర్చలు కూడా ఫలవంతం కావాలని కోరుకుందాం. తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ యుద్ధం త్వరగా ముగిసిపోవాలి అంత చర్చలు ఫలప్రదం కావాలి. మీరు అన్నట్టుగా ప్రపంచం శాంతి నెలకొల్లాలని కోరుకుందాం. ఇంకొకటి సార్, ఇప్పుడు మన దేశానికి సంబంధించి అక్కడ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, అమెరికాలో ఏంటి సార్ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? యాక్చువల్గా ఏంటంటే F1 ప్రోగ్రామ్ అని ఉంటుంది యుఎస్కి రావడానికి. అంటే స్టూడెంట్స్ F1 అండ్ వీసా రూపకంగా లోపలికి రావచ్చు. అదేవిధంగా మీరు అన్నట్టు వర్క్ వీసా అంటే H1B అంటాము. ఈ 2 వీసాల రూపకంగా అమెరికాకు వస్తుంటారు. F1 కి ఒక లిమిట్ ఏం లేదు. ఆ కంట్రీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న అడ్మిషన్స్ బేస్డ్ మీద F1 వీసాలు ఇస్తారు. హైదరాబాద్ కాన్సులేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి వస్తున్నారు కాబట్టి పెద్ద సైజు కాన్సులేట్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ నుంచి చాలా మంది స్కిల్డ్ వర్కర్స్ అమెరికాకు వస్తున్నారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడ కూడా ఈ H1 మెకానిజం కూడా బాగుంది. అంటే H1 రూపకంగా అనుకోండి, F1 రూపకంగా చాలా మంది వస్తారు. H1 ప్రోగ్రామ్ లో కూడా కొన్ని రూల్స్ ను ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు తప్ప వీసాస్ మాత్రం ఇంకా రిడక్షన్ చేయలేదు.
సో F1 లో కూడా కొన్ని రూల్స్, అంటే ఏదైతే F1 నామ్స్ ఉన్నాయో, H1 నామ్స్ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేయలేదని కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లను డిప్లాయ్ చేసి అది ఏదైతే మనం సైన్ అప్ చేసామో రూల్స్ కు అవి వీళ్ళు ఫాలో అవుతున్నారా కావట్లేదా. ఇప్పుడు F1 స్టూడెంట్స్ వీసాలు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ పర్పస్ ఏంది? ఇక్కడికి వచ్చి కాలేజీలలో చదువుకోవడం. అది కాకుండా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అంటే పొటెన్షియల్ గా అవుట్ సైడ్, అంటే ఆథరైజ్డ్ వర్క్ కాకుండా అనాథరైజ్డ్ వర్క్ ఎవరైనా చేస్తున్నారా, చేస్తే వాళ్ళందరినీ ఏ రకంగా డిపోర్ట్ చేయాలనేది ఒకటి. అదేవిధంగా H1B ప్రోగ్రామ్ లో ఏదైతే మనం ఇక్కడ వర్క్ చేస్తామని చెప్పామో అదే ప్లేస్ లో వర్క్ చేస్తున్నామా చేయట్లేదా, అది ఒక ప్రోగ్రామ్. సో ఇటువంటి ఐడియాలజీ ప్రకారమే జరుగుతుంది తప్ప అందరూ అంటే F1 వాళ్ళు వచ్చే క్రాస్ వాళ్ళు చెక్ జరుగుతుంది. కరెక్ట్ క్రాస్ చెక్ జరుగుతుంది. సో అటువంటి అంటే వెరిఫికేషన్ వ్యాలిడేషన్ అంటారు దాన్ని. సో దాని Yes. రకంగా వాళ్ళ కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో అంతా ఎక్కువ యాక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు CBP ఉంటుంది, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో అట్లా ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ వర్కింగ్ మోర్ సీరియస్లీ అండ్ వ్యాలిడేషన్స్ చేస్తున్నాయి, అంటే కరెక్ట్ ఉన్నాయా లేదా అన్న దానిపైన పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగినాయి సార్. కావాలని బయట దేశస్తుల్ని బలవంతంగా పంపించేస్తున్నారని చెప్పారు కదా. కొంతమందిలో ఆ అనుమానాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ ప్రశ్న అడిగాను. కరెక్ట్. నో యు ఆర్ రైట్. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎప్పుడైనా మనం గుర్తెరగాలి ఏంటంటే మనం నాన్ ఇమిగ్రెంట్స్ ఈ కంట్రీకి వలస వచ్చినాం. వలస వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే వరకు, అంటే గ్రీన్ కార్డ్ వచ్చే వరకు మనము టెంపరరీ రెసిడెంట్. అది 1 ఇయరా, 2 ఇయరా, 5 ఇయరా, 10 ఇయర్స్ అనేది టెంపరరీ, అంటే నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉన్న వీసాలు అవి. సో ఈ 2 వీసాలు కూడా అంటే పర్మనెంట్ కాదు. పర్మనెంట్ వీసాలు గ్రీన్ కార్డులు వచ్చేది వేరే సిస్టమ్ ఉంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కానీ ఫ్యామిలీ బేస్డ్ కానీ గ్రీన్ కార్డులు వస్తాయి, అది పర్మనెంట్. సో ఈ 2 వీసాలు F1 కానీ H1 కానీ నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్, ఇది టెంపరరీ వీసాలు. సో దాని రకంగా ఆ ఫ్రేమ్ వర్క్ లోనే మనం ఈ కంట్రీలో ఉండాల్సి వస్తుంది. ఆ పక్కనే మనం ఆ లైన్ లోనే మనం ఫాలో కావాల్సి వస్తుంది. అందులో మనం ఎబో అండ్ బియాండ్ పోతే డిపోర్టేషన్ ఉంటుంది తప్ప వేరే ఏం లేదు. అంటే వాళ్ళు కూడా రూల్స్ అప్లై చేసుకోమంటారు. ఇంకొకటి ఏంటంటే అమెరికా ఇప్పుడు ఏం చెప్తుందంటే మీ దగ్గర హెవీ టాలెంట్ ఉంది అనుకోండి, మా కంట్రీకి రండి. మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ మనీ ఉంది అనుకోండి, మా కంట్రీకి రండి. కానీ ఈ కంట్రీకి వచ్చి వయలేట్ చేస్తా అంటే, ఈ కంట్రీకి వచ్చి లా ఆఫ్ ద ల్యాండ్ రూల్స్ ఫాలో కాను అంటే మాత్రం మేము ఒప్పుకోము అనేది ఇప్పుడు ఒక చర్చ అంటే జరుగుతుంది. నిబంధనలకి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు పాలవుతారని చెప్తున్నారు. కరెక్ట్. అదర్వైజ్ మీరు చూడండి, చాలా మంది ఓన్లీ పోయే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా మేము ఒక హిస్టారికల్ గా, నేను ఒక 28 ఏళ్ల నుంచి ఈ దేశంలో ఉన్నాను. సో ఇప్పటి నుంచి మాకు పీస్ఫుల్ గానే ఉన్నాం. ఎవరైతే ఈ మధ్య వచ్చిన వాళ్ళ దాంట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని కూడా మీ ఇబ్బందులు ఎదుర్కోకుండా మేము హెల్ప్ చేస్తున్నాము. సో మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా చాలా మందికి వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాము, వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాము, గైడెన్స్ ఇస్తున్నాము, సెమినార్స్ చేస్తున్నాము, వెబినార్స్ చేస్తున్నాము. సో సింపోజిజమ్స్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ కానీ ఇమిగ్రెంట్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళ సమస్యల మీద మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఓకే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.